18వ ప్రశ్న. దేవుడు సృష్టిలో 3వ దినమున ఏమి కలుగజేశాడు? సమాధానము: మొదటగా దేవుడు భూమిని ఆకాశమును కలగజేసినప్పుడు భూమి మీద అంతటా నీళ్ళే ఉన్నాయి. భూమి అంతా నీటిలో మునిగిపోయి ఉంది. మొదటగా భూమి మీద ఎక్కడా కూడా ఆరిన నేల లేదు. కనీసం కాలు మోపటానికి కూడా ఆరిన నేల లేదు. భూమి మీద మొత్తం నీళ్ళే ఉన్నాయి. మనకు అర్థం కావాలంటే ఉదాహరణకు ఎగ్జాంపుల్కి నోవహు కాలములో దేవుడు భూమి మీద 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షాన్ని కురిపించాడు. ఈ విషయాలు ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనములో రాయబడ్డాయి. దేవుడు మహాగాధ జలముల ఊటలు వదిలాడు. ఆకాశపు తూములు విప్పాడు. ఈ విషయాలు ఆదికాండము 7వ అధ్యాయం 11వ వచనంలో రాయబడ్డాయి. దేవుడు మహాగాధ జలముల ఊటలు వదలడము వలన, ఆకాశపు తూములు విప్పడము వలన 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షము కురిపించటము వలన భూమి అంతా నీటిలో మునిగిపోయింది. చెట్లు, కొండలు, గుట్టలు, పర్వతములు అన్నీ నీటిలో మునిగిపోయాయి. ఈ విషయాలు ఆదికాండము 7వ అధ్యాయము 19వ వచనములో రాయబడ్డాయి. దేవుడు రప్పించిన ఆ జల ప్రళయము వలన అప్పుడు కూడా భూమి మీద అరికాలు మోపటానికి కూడా ఎక్కడా స్థలము లేదు. భూమి మీద మొత్తం అంతా నీళ్ళే ఉన్నాయి. ఈ విషయాలు ఆదికాండము 8వ అధ్యాయము 9వ వచనములో రాయబడ్డాయి. ఈ విషయం మనందరికీ తెలుసు కదా. ఏ విషయం అంటే నోవహు కాలములో దేవుడు జల ప్రళయాన్ని రప్పించిన విషయము. నోవహు కాలములో దేవుడు ఈ భూమి మీద 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షము కురిపించిన విషయం మనందరికీ తెలుసు కదా. ఇదే విధముగా అదే రీతిలో మొదటగా కూడా భూమి మీద మొత్తం నీళ్ళే ఉన్నాయి. ఇటువంటి స్థితిలో దేవుడు భూమి మీద ఉన్న నీళ్ళన్నీ ఒకే చోటకు వెళ్ళి ఆరిన నేల కనబడాలని ఆయన పలుకగానే భూమి మీద ఉన్న నీళ్ళన్నీ ఒక చోటకి వెళ్ళాయి. ఆరిన నేల కనబడింది. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. ఒక చోటకు కూర్చబడిన జలరాశికి, నీళ్లకు ఆయన సముద్రములని పేరు పెట్టాడు. దేవుడు భూమి గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, విత్తనములు గల ఫలవృక్షములను మొలిపించునుగాక అని పలుకగా, దేవుడు చెప్పినట్టుగా భూమి మీద గడ్డి, విత్తనములిచ్చు చెట్లు, విత్తనములు గల ఫలవృక్షములు మొలిచాయి. ఈ యొక్క 18వ ప్రశ్నకి సింపుల్గా మనం సమాధానం చెప్పాలంటే, దేవుడు 3వ రోజున ఆరిన నేలను, సముద్రములను కలగజేశాడు. గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, విత్తనములు గల ఫలవృక్షములను మొలిపించాడు. ఈ విషయాలు ఆదికాండము 1వ అధ్యాయము 9 నుంచి 13 వచనములలో రాయబడ్డాయి.